ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ ఎలక్షన్లు జరగనున్నాయి. అయోధ్య రామాలయంలో జరిగిన చోరీ ఘటన ప్రభావం ఉండబోతోందా? బీజేపీని రాముడు రక్షిస్తాడా, శిక్షిస్తాడా? మరి విపక్ష సమాజ్వాదీ పార్టీ పరిస్థితి ఏంటి? ఉత్తరప్రదేశ్ ఎన్నికలంటే మామూలు విషయం కాదు. అదే మినీ ఇండియా. దేశాన్ని పాలించాలంటే ముందుగా యూపీని గెలవాలి. అక్కడ గెలిస్తేనే ఢిల్లీ పీఠం తేలిగ్గా వశమవుతుందని చెప్పుకుంటారు. అయోధ్య రామమందిర ఉద్యమాన్ని ఉపయోగించుకునే 2 సీట్లున్న బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగిందని చెప్పుకుంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. అయోధ్య రామాలయం నిర్వహణకు ప్రత్యేక ట్రస్ట్ ఉన్నా కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే కావడంతో ఆ ఎఫెక్ట్ బీజేపీపై పడుతోంది. బీజేపీకి అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలకు ముందు చెలరేగిన అయోధ్య రామమందిర వివాదం కీలక మలుపులు తిరుగుతోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం కావడం, 80 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న ఏకైక రాష్ట్రం కావడంతో ఈ స్టేట్ పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ను తీసుకువచ్చి ఉత్తరప్రదేశ్ సీఎంగా కూడా చేశారు. తద్వారా రాష్ట్రంలో పక్కాగా బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగారు. వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు అయోధ్య వ్యవహారం బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారనుంది. రామ జన్మభూమిలో సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్మించిన ఆలయంలో భక్తులు సమర్పించిన కోట్ల రూపాయలు కానుకలు, ఆభరణాలు గల్లంతయ్యాయన్న ఆరోపణలొస్తున్నాయి. దాదాపు 11 కోట్ల రూపాయలు కనిపించడం లేదంటున్నారు. 100 కోట్ల అక్రమాలు జరిగాయంటున్నారు మరికొందరు. ప్రభుత్వం ఎంతగా దీనిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నా ఎక్కడా ఆగడం లేదు. సనాతన ధర్మం, భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు కూడా యోగి ఆదిత్యనాథ్ సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రోజుకొక కథనం తెరమీదకి వస్తోంది. అలాగే అధికారులు కూడా రోజుకొక విషయాన్ని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో 4 నెలల్లోనే ఎన్నికలు ఉండడం బీజేపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. దీనిని ఎదుర్కొనడం ఇప్పుడు బీజేపీకి పెద్ద సవాలే. రాష్ట్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్ కి ఎందుకు చేయలేదంటే, రేపు ప్రభుత్వాలు మారితే ఇలాంటి మందిర్లకి వ్యతిరేక వాళ్ళు వస్తే అంతా ప్యాక్ చేసేస్తారు. పూర్వం చరిత్ర ఉన్నదని తెలిసి ఒక ప్రైవేట్ ట్రస్ట్ ఇచ్చారు. కానీ ఆ ట్రస్ట్ దగ్గర అక్కడ విలువైన మనుషులు ఉన్నారా అంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఇంత పెద్ద టెంపుల్ని, దేశంలో అతి ఫేమస్ టెంపుల్ అయిపోయిన రామ మందిర్ని ఎలా చూసుకోవాలో తెలియదు. అన్ని సౌకర్యాలు ఇచ్చారు, ఎయిర్పోర్ట్లు ఇచ్చారు, రైల్వే స్టేషన్లు ఇచ్చారు, హైవేస్ ఇచ్చారు. ఇచ్చిన ఫెయిల్ అయిపోయినంటే తప్పకుండా అందరూ ఆలోచించేది. రేపు కాశీ నుంచి టెంపుల్ కావాలంటున్నారు, మథురాలో ఇంకో టెంపుల్ కావాలంటున్నారు. ఇవన్నీ దేనికి? ఇది చేయలేకపోతున్నారా అని. దీనివల్ల ఎలక్షన్ పోతుందని చెప్పలేం, కానీ తప్పకుండా ఇది మాత్రం ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు ఇలా జరిగింది, ఈవేళ ఎవరినో పట్టుకున్నాం, దొంగలు దొరికారంటే చాలు, ఫ్యూచర్లో ఏంటి, ఈ టెంపుల్ ఎలా చేస్తారు, ఎంత ఇచ్చినా ఇంతేనా, ఇంకా డెవలప్ అవ్వదా, అవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రశ్నలకి జవాబు రాష్ట్ర ప్రభుత్వం, యోగి ప్రభుత్వం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు చాలా సైలెంట్గా ఉన్నారు. ఆయన మాట్లాడేది ఎప్పుడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. దీని మీద తప్పకుండా ప్రభావం పడుతుంది. ఉత్తరప్రదేశ్ లో గత లోక్సభ ఎన్నికల్లోనే బీజేపీ బాగా దెబ్బతింది. అయోధ్య వ్యవహారం దక్కడంతో సమాజ్వాదీ పార్టీ మంచి జోష్ మీద ఉంది. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. డబ్బులు ఎంత దొంగలించారన్నది కాదిక్కడ. అయోధ్య రాముడు అంటే కోట్లాది హిందువులకు ఒక ఎమోషన్. దానితోనే ట్రస్ట్ సభ్యులు, ఉద్యోగులు ఆడుకున్నారు. ఇక్కడి నుంచే బీజేపీ దేశవ్యాప్త ఎదుగుదల ప్రారంభమైంది. రామమందిరం ఉద్యమం దెబ్బకు లౌకికవాదంలో ఉన్న డొల్లతనం పటాపంచలైంది. హిందూ నేషనలిస్ట్ అనే పదం ఈ ఉద్యమం నుంచే వచ్చింది. మరోవైపు అయోధ్యలోని రామమందిర విరాళాల చోరీ కేసు, తనపై వచ్చిన ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మొదటిసారి మౌనం వీడారు. చాలా మంది తనపైన నిరాధార ఆరోపణలు చేశారని, కానీ తాను మౌనాన్ని పాటించానని ఆయన చెప్పారు. పలువురు లేవనెత్తిన అంశాలపై తాను ఒక్కొక్కటిగా సమాధానమిస్తానని, పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రాయ్ చెప్పారు. ప్రచారక్గా తన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని
రామభక్తులను ఉద్దేశించి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. రామ మందిరానికి సంబంధించిన విరాళాల చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. రామ మందిరం వ్యవహారం ఎటు నుంచి ఎటువైపునకు తిరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఎన్నికల్లోపే వ్యవహారం ముగిస్తే పర్వాలేదు, లేకపోతే అధికార పార్టీకి కొంత ఇబ్బందే.